తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని కరకంబాడి గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరకంబాడి పంచాయతీ పరిధిలో దాదాపు పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా తారకరామానగర్లో గతంలో ప్రభుత్వం 6,000 మందికి పట్టాలు పంపిణీ చేసిందన్నారు. అందులో చాలా మంది షెడ్లు నిర్మించి అసెస్మెంట్లు చేయించుకున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం యజమానులు అందుబాటులో లేకపోవడంతో వసూళ్లకు ఆటంకంగా మారిందన్నారు. నివాసంలో లేనివారు శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. ఈరోజు రేణిగుంట మండలంలోని ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో సంబంధించిన హౌస్ ట్యాక్స్ మరియు నాన్ ట్యాక్సెస్ కలెక్షన్ నిమిత్తం ముఖ్యంగా మేజర్ పెండెన్సీలో ఉన్నటువంటి కరకంబాడి దాదాపు 2,599 అసెస్మెంట్స్ ఇప్పటికి పెండెన్స్ ఉంది. అదేవిధంగా రేణిగుంట 586 ఉన్నాయి. అదేవిధంగా తూర్పుభాగం అయితే 91, సూరత్ పశ్చిమలో ఒక 126 అసెస్మెంట్స్ పెండెన్స్. మిగిలినవన్నీ కూడా 0015 కంటే తక్కువ ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయి. ఒక 29 వచ్చి వెంకటాపురం. సో ఓవరాల్గా ఎక్కువ హైయెస్ట్ పెండెన్సీ ఉన్నటువంటి కరకంబాడి ముఖ్యంగా ఉన్నట్టు 2,699 అసెస్మెంట్లకు గాను ఎక్కువ శాతం మనకి ఉన్నటువంటి తారకరామనగర్లో గతంలో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొంది అంటే ఒక 6,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో చాలా హౌసెస్కు చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని నిర్మాణం చేసుకొని అసెస్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేసుకున్న దాఖలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా బయట ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు వేసుకొని అసెస్మెంట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజు సన్న పంచాయతీలో ఈ అసెస్మెంట్ నిర్ధారణ చేస్తున్నప్పుడు కొందరు వేసుకోవడం జరిగింది. వారు ఇప్పుడు ఫోన్ కార్డ్స్ కూడా నాట్ రేసౌట్లో పరిస్థితి ఉంది. కొన్ని అయితే డెమాలిషన్ పరిస్థితిలో ఉంది. కొన్ని స్థిరంగా నివాసం ఉండే దాఖలు కూడా లేవు. సో వాటిని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వాటిని అన్ని ఐడెంటిఫై చేసి వాటిని పై అధికారులకి డిపో దృష్టికి తెలియపరచు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వర. ఈరోజు ముఖ్యంగా పెట్టడం ఏమంటే తారకరామనగర్లో సార్ చెప్పినట్టు ఇదివరలో ఉన్నటువంటి వాళ్ళు వేసుకొని అసెస్మెంట్స్ తీసుకొని వెళ్ళి ఉన్నారు. మెయిన్గా వాళ్ళకి చివరి తెలుసుకున్నది ఏమంటే వాళ్ళు వచ్చి వాళ్ళ అసెస్మెంట్స్ని వెంటనే రెగ్యులర్ చేసుకోవాలనేసి మా యొక్క మనవి. అట్లేమి వల్ల వాళ్ళని అనర్హులను గుర్తించి ఆ అసెస్మెంట్స్ని కూడా తీసేయబడుతుందని తెలియపరుస్తున్నాము. దయచేసి అందరూ కానీ పంచాయతీకి అభివృద్ధికి సహకరించాల్సింది మా యొక్క విన్నపము. దయచేసి అసెస్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ చోట్ల ఉన్నారు. మీరు తిరుపతి చాలా చోట్ల ఉన్నారు. దయచేసి మీరు అందరూ వచ్చి అసెస్మెంట్స్ యొక్క దీన్ని డబ్బులు చెల్లించి మీకు ఆన్లైన్లో కానీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెల్లించి దాన్ని ఆన్లైన్లో చెల్లించండి. దయచేసి పంచాయతీ అభివృద్ధికి సహకరించండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.